హలో నమస్తే, వెల్కమ్ టు శ్రుతం స్టాక్స్. సో మార్కెట్స్ అయితే ఫుల్ బేరిష్ అయిపోయినాయి. రీజన్ చాలామంది అడుగుతున్నారు. రిజల్ట్ చిన్న సింపుల్ అండి. హెచ్డిఎఫ్సి రిజల్ట్ చాలా భారీగా మనకైతే జరిగినాయి. ఓకేనా. సో దానివల్ల కాస్త ఎఫెక్ట్ జరిగింది. సో దీంతో పాటు ఇంకో ఏమైందంటే ఫారెన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ మనకు ముఖ్యంగా డో జోన్స్ లాంటి వన్ మార్కెట్స్ కానీ ప్రతి ఒక్కటి సో లాస్లో క్లోజ్ అవ్వడము. సో ఇవన్నీ నెగిటివ్ ఉండడం వల్ల, వరల్డ్ మార్కెట్లో నెగిటివ్ ఉండడం వల్ల, సో మన బ్యాంకింగ్ సెక్టర్లో నెగిటివ్ రిజల్ట్స్ వల్ల కూడా సో మార్కెట్లో అయితే ఎఫెక్ట్ జరిగినాయి. సో చాలా రోజుల తర్వాత నేను అనుకుంటున్నా మోస్ట్లీ ఆఫ్టర్ కరోనా అనుకుంటా. కరోనా టైంలో కూడా ఇట్లా ఒక 2000 పాయింట్స్ అట్లా టచ్ చేసింది. సో మధ్య చాలాసార్లు కానీ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ 2000 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అవ్వడమే 1500 పాయింట్స్ అయింది. సో నిన్న ఎవరైనా ట్రాన్సాక్షన్ తీసుకొని కానీ ఏదన్నా అనుకొని కానీ సో గ్యాప్ అప్కి కానీ కాల్ సైడ్ తీసుకున్న వాళ్ళకి సో వాళ్ళ క్యాపిటల్ అయితే కొలాప్స్ అయిపోయి ఉంటుంది. ఓకేనా. సో అందుకే మేము నిన్న సో అస్సలే సో ఏదైతే లాజిక్తో ఉంటుంది కాబట్టి మేము బీటీఎస్టీ అనేది సో బ్యాంక్ నిఫ్టీలో తీసుకోలేదు. సో ఇవాళ కూడా మేము బ్యాంక్ నిఫ్టీ అనేది అవాయిడ్ చేసినాం. ఎప్పుడైనా సరే బీటీఎస్టీ అనేది సో మనం తీసుకునే రిజల్ట్ని బట్టి, మనం తీసుకునే ట్రాన్సాక్షన్ బట్టి ఖచ్చితంగా ఆధారపడి ఉండాలి. ఓకేనా. సో అది లేకుంటే మాత్రం పక్కాగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో బిఫోర్ స్టార్టింగ్ అనాలిసిస్ ఒక్కసారి మనం ప్రీమియం గ్రూప్కి వెళ్ళి సో ఇవాళ ఏ పొజిషన్స్ ఇచ్చినాం, సో నిన్న మిస్ అయింది. సో ఇవాళ ఒకసారి నిన్న గుర్తు లేకుండా మిస్ అయింది పొజిషన్ చూపించడం. సో ఏం పొజిషన్స్ ఇచ్చినాం, సో ఎన్ని పాయింట్స్ గెయిన్ చేసినాం, మన స్టూడెంట్స్ ఎంత ప్రాఫిట్ తీసుకున్నారు, సో నేను కూడా ట్రేడ్ స్టార్ట్ చేసి అని చెప్పాను కదా. సో నేను ఎంత ప్రాఫిట్ తీసుకున్నా, ఇవాళ ఏ పొజిషన్ తీసుకున్నా అని చెప్పేసి మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా. సో ఒకసారి అయితే స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం. సో ఒకసారి చూస్తే సో ఇది మన ప్రీమియం గ్రూప్ అండి 9. సో ఒక్క నిమిషం స్టార్టింగ్కి వెళ్తాను నేను. సో గుడ్ మార్నింగ్ 5:80. సో ఛాన్స్ టు బిగ్ మూవ్ అండ్ వాలటాలిటీ ముందే చెప్పడం జరిగింది. సో బిగ్ మూవ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి వాళ్ళకి. సో సెన్సెక్స్లో 72,300 పిఈ 380 దగ్గర తీసుకోవడం జరిగింది. సో 918కి. అల్ట్రాటెక్ 10,000 సిఈ 205 దగ్గర తీసుకోవడం జరిగింది. సో నేను ఎప్పుడైతే హోల్డ్ అని చెప్తానో టార్గెట్ ఇవ్వకుండా అక్కడ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకేనా. అల్ట్రా యాక్టివ్ సో 205 టు 216 సో మంచిగా మూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఆటో జనవరి 71,000 పీజీ 85 హోల్డ్ అని చెప్పాము. సో ఎందుకంటే దాంట్లో కూడా బిగ్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో స్టూడెంట్స్ ఏమవుతుంటారంటే కొద్దిగా ముందు కింద వెనక్కి వెళ్తేవి మళ్ళీ ముందుకు వస్తాయి. కంగారు పడి మెసేజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సెన్సెక్స్ యాక్టివేటెడ్ 382,402, 382,415, 382,432. సో హ్యాపీ జర్నీ అయితే స్టార్ట్ చేసింది. సో 382,464 కీప్ ట్రేడింగ్, డోంట్ మిస్. సో చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఛాన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళను తొందరగా బుక్ చేయించుకోనివ్వద్దు. ఓకేనా. సో కీప్ ట్రేడింగ్ 382,475, 382,492. సో ఆల్మోస్ట్ 100+ పాయింట్ రావగానే ఫుల్గా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ అల్ట్రా అండ్ సో బజాజ్లో కూడా మనము గ్రీన్లో బుక్ చేసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే వాటిలో కూడా చెరొక 20-30 పాయింట్స్ దాకా వచ్చి ఉన్నాయి. సో 46,700 పిఈ 121 దగ్గర తీసుకోవడం జరిగింది. సో ఇది ఎందుకు తీసుకున్నాము లాజిక్ కూడా నేను గ్రూప్లో అప్పుడే పోస్ట్ చేయడం జరిగింది, వెంటనే మీకు తెలియాలని చెప్పేసి. సో చూడండి 121 to 204, ఎందుకంటే మార్కెట్ ఒక దగ్గర ప్రెషర్ బిల్డ్ అయిపోయి సడన్గా మార్కెట్స్ అయితే ఒక్కటే క్యాండిల్ గట్టిగా మూవ్ అవడం వల్ల ప్రాఫిట్ గట్టిగా వచ్చేసింది. 121, 216. ఇంకా మేము ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేయమని చెప్పలేదు వాళ్ళకి, ఎందుకంటే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకేనా. సో 122, 242 బిగ్ ట్రేడ్స్ మిస్ అవ్వకండి. 122, 244, 254. సో ఇక్కడ లాజిక్ చెప్పాను. సో ఎందుకు మీకు తెలియాలి కదా, లాజిక్ ఎందుకు చెప్పానో, ఎందుకు తీసుకున్నానో తెలియాలి కాబట్టి లాజిక్ కూడా చెప్పాను వాళ్ళకి. సో 121 to 300 హ్యాపీ టు బుక్ ఫుల్ ప్రాఫిట్. ఇక్కడ మనము ఫుల్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అంటే ఆల్మోస్ట్ 180 పాయింట్స్. ఓకేనా. సో మార్కెట్ ఎట్టబడినా సరే లాజిక్తో పోతే ఖచ్చితంగా మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ టైమ్స్ ఉంటాయి, లాస్ అయ్యే ఛాన్స్ తక్కువ టైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ 46,400 పిఈ 120 తీసుకోవడం జరిగింది మళ్ళీ. సో ఓకేనా. సో 122, 160, 122, 260, 122, 311. సో చూస్తే మళ్ళీ మనకు ఒక 180 చూడండి, లెక్క పెట్టుకోండి ఎన్ని కాల్స్ ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్స్ వస్తున్నాయి మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ 46,100 పి చూడండి, 46,100 పి 50 దగ్గర తీసుకోవడం జరిగింది పొజిషన్. సో మళ్ళీ 1225 తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే ప్రతిసారి మార్కెట్ మనకి ఎక్కడ పడుతుందో అక్కడ తీసుకుంటేనే మనకు ప్రాఫిట్. ఇక్కడ హోల్డ్ 1 అవర్ కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ సో 1 అవర్లో ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో 5260, 5282, 5288.
సో 52,105 అగైన్ గివింగ్ డస్టింగ్ పాయింట్స్, కీప్ ట్రైలింగ్. సో ఎందుకంటే ట్రైల్ చేయాలి, ట్రైల్ చేస్తేనే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామంది ఏమన్నారంటే మీకు ట్రైల్ చేయలేదు ఇంకా పొజిషన్స్ ఉంటే చెప్పండి సార్ అంటే, సో మళ్ళీ 46,200 అయితే పొజిషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ లాజిక్ ద్వారా విత్ లాజిక్ అడగడంగానే ఇవ్వడం ఉండదు, ఓకేనా, విత్ లాజిక్తో. సో 52,125, 52,203 చూస్తే ఇది కనుక మళ్ళీ 150 పాయింట్స్, ఇక్కడ 180, 360 ప్లస్ ఈ 150 ఆల్మోస్ట్ అన్ని కలుపుకొని 500 పాయింట్స్ ఒక ఇంట్రాడేలోనే మనము కొట్టడం జరిగింది. సూపర్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ కమోడిటీలోకి వెళ్ళిపోతే 200 పాయింట్స్ వచ్చినాయి ఇవాళ. సో డైలీ ఇది అక్యురసీ 95 కంటే ఎక్కువ అక్యురసీ తోటి ఉంటుంది. చూడండి నిన్న కూడా 92, 96, 106 నిన్న కూడా మంచి ప్రాఫిట్ వచ్చింది క్రూడ్ ఆయిల్లో. ఇవాళ సిల్వర్లో తీసుకున్నాం 1830. సో టార్గెట్ వచ్చేసి మనకు 203 దగ్గర ఇంకా పొజిషన్స్ అయితే ట్రైలింగ్ చేయమని చెప్పినాము. ఇక్కడ ఆల్రెడీ 200 పాయింట్స్ వచ్చింది కాబట్టి చాలామంది అయితే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, ఓకేనా. సో ఇది మనకి ఇవాళ దీంట్లో మనం తీసుకున్న పొజిషన్స్. సో ఇక్కడ మనం వస్తే కనుక ఇది మన పొజిషన్స్ ఒకసారి చూసుకుంటే, సో ఇది మన పొజిషన్స్, ఓకేనా. సో ఇవి మనం తీసుకున్న పొజిషన్స్, 3 పొజిషన్స్ తీసుకోవడం జరిగింది. మనము సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో 2 పొజిషన్స్ తీసుకోవడం జరిగింది. సో మనకైతే ఈ విధంగా మనకైతే గట్టి ప్రాఫిట్ అయితే 5 lakhs అబౌవ్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఈ పొజిషన్స్ అయితే నేను మామూలుగా మీకు ఏ పొజిషన్ చెప్పానో అవే పొజిషన్స్ నేను కూడా తీసుకుంటా, ఓకేనా. సో మీకు వేరే నాకు వేరే అయితే ఏముండదు, మీకు చూపించడానికి అదే మీకు చూడాలి. ఇక్కడ మీకు ప్రాఫిట్ పక్క పెట్టండి, ఎందుకంటే నా క్యాపిటల్ పెద్దది, ఓకేనా. ఆ క్యాపిటల్ చూడాల్సిన ప్రాఫిట్ మీరు చూడాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఇస్తున్న పొజిషన్సే నేను తీసుకుంటున్నా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాలి, ఓకేనా. నేను ఒకసారి, ఓకేనా, ఇది మన ప్రాఫిట్, ఓకేనా. ఒకసారి అయితే మన అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం ఇంకా రేపటి అనాలిసిస్కి. సో చూడండి, సో మార్కెట్లో అయితే ఇంత పడినప్పుడు మనం ఏం చేయాలంటే వీక్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా మనకు లెవెల్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక, సో ఇది మనకు లాస్ట్ ప్రీవియస్గా ఏదైతే 2 హైస్ చేసి మార్కెట్ ఒక స్వింగ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి బ్రేక్ చేసిన తర్వాత పైకి వెళ్ళిపోయిందో, సో అక్కడ ఉన్నాం. సో ఇది ఒక మనకు జోన్ పాయింట్. సో 1 వీక్ టైం ఫ్రేమ్లోనే మళ్ళీ మనం చూసుకుంటే ఇది ఒక జోన్ పాయింట్, ఓకేనా. సో ఈ రెండింటి మధ్యలోకి మళ్ళీ మనకు వచ్చినప్పుడు మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుందని చెప్పేసి మనం చూసుకుంటే, సో ఒకసారి డే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం ఒకసారి, ఓకేనా. డే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే చూడండి, ఇదే పొజిషన్ దగ్గర మార్కెట్ ఎన్నిసార్లు చూడండి, ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్, ఒక పవర్ఫుల్ క్యాండిల్ తోటి సూపర్ క్యాండిల్ తోటి బ్రేక్ చేసిన తర్వాతే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో 2 times ఇక్కడ మార్కెట్స్ మనకు రిజెక్ట్ అయిపోయినాయి. ఏది కాబట్టి ఇది మనకు క్రూషియల్ లెవెల్. సో మార్కెట్ ఏమైంది, ఇదే లెవెల్ను బ్రేక్ చేస్తూ ఒక బేరిష్ పవర్ఫుల్ క్యాండిల్ తోటి క్లోజ్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో దాన్ని బట్టి మనం రేపు పొజిషన్ తీసుకుంటే ఒకసారి 50 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే చూడండి, ఒక్క నిమిషం, ఈ లెవెల్స్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకొని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, ఓకేనా. సో రేపు కనుక ఇవాళ ఏదైతే లో ఉందో, సో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మనము ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. సో రేపు కనుక మనకు నార్మల్గా ఓపెన్ అయితే ఇట్లా అని ట్రేడ్ ఒకసారి చూసుకుంటే ఈ లెవెల్ని ఎప్పుడైతే మనకు బ్రేక్ చేస్తుందో చూడండి, సో ఈ లెవెల్ని ఎప్పుడైతే మనకు బ్రేక్ చేస్తుందో, ఒక్క నిమిషం, ఈ లెవెల్ అయితే బ్రేక్ చేస్తుందో ఒక పవర్ఫుల్ క్యాండిల్ ద్వారా, సో మనం ట్రేడ్ స్టార్ట్ చేస్తాం, ఓకేనా. స్టార్ట్ చేసి ఫస్ట్ టార్గెట్ అయితే మనకు సో 45,480, ఓకేనా. లేదు ఈ ఒకవేళ రేపు ఇవాళ బేరిష్ మార్కెట్ మళ్ళీ మూవ్ అయితే కనుక, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయిన మార్కెట్ మనకు తెలిసిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ మూవ్ అయిన మార్కెట్ ఫాస్ట్గా ఉండి విత్ స్ట్రెంత్ వాల్యూమ్ పర్ఫెక్ట్గా ఉంటే, సో దీన్ని బ్రేక్ చేస్తే కనుక మనకు సెకండ్ టార్గెట్ 44,700 ఉంటుంది. లేదు మనకు రేపు పాజిటివ్ సైడ్ గ్యాప్ అప్ అని పాజిటివ్ సైడ్ చూసుకుంటే, సో ఈ 2 పొజిషన్స్ని చూసుకోండి. ఈ చిన్న ఛానల్ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే మనకు సో కొంచెం ఎక్కువగా బేరిష్ ఉంది కాబట్టి, సో ఛాన్సెస్ సి సైడ్ తీసుకున్నప్పుడు ఎక్కువగా మనము ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి, సో పవర్ఫుల్ అయిపోతుంది 2 బ్రేక్ చేసినప్పుడు, ఓకేనా. విత్ ఛానల్ అండ్ జోన్ బ్రేక్ చేసి ఇక్కడ క్లోజ్ అయినప్పుడు ఫస్ట్ టార్గెట్ మనకు, సో ఇది ఏదైతే ఉందో ఈ లూప్, సో 46,700 దగ్గర ఫస్ట్ టార్గెట్, ఏదైతే ఇక్కడ డే హై ఉందో 47,200 మనకు సెకండ్ టార్గెట్ ఉంటుంది, ఓకేనా. సో ఆల్మోస్ట్ ఇది కవర్ చేస్తే మనకు సరిపోతుంది. సో దీనిపైన మనం కవర్ చేసి ఇంకా మూవ్ అయితే కనుక ట్రైల్ చేస్తూ 47,590 అయితే మనకు థర్డ్ టార్గెట్గా మనకు రెసిస్టెన్స్ పాయింట్గా ఉంటుంది, ఓకేనా. సో ఇవి రేపటికి మనకు క్రూషియల్స్ లెవెల్స్, హ్యాపీగా ఫాలో అవ్వండి, ఓకేనా. సో బిఫోర్ క్లోజింగ్ దట్ ఒక్కసారి మనం హ్యాపీ ట్రేడర్స్ని ఒకసారి చూద్దాము, ఓకేనా. ఒకసారి చూస్తే 6NP 226 ప్రవీణ్ సట్ల. సో గ్రేట్ డే సార్, మిమ్మల్ని నమ్ముతాము, వన్ ఆఫ్ ద జెన్యూన్ మీరు, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, ఓకేనా. సో తను పెట్టిండు ప్రాఫిట్ 1 lakh అబోవ్ ప్రాఫిట్ వచ్చింది. తిను మళ్ళీ నాకు కాల్ చేసిండు, తన ప్రాఫిట్ కూడా పెరిగిందని చెప్పిండు లాస్ట్ మనం ఇంకా వేరే కాల్స్ తీసుకున్న తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి APG 111,
APG 11161. ఇవి ఏమంటే మేము స్టూడెంట్స్కి ఇచ్చే కోడ్స్ అండి. వాళ్ళ నేమ్తో కాకుండా ఇలా కోడ్స్తో మేము వాళ్ళని యాడ్ చేసుకుంటాము మా దాంట్లో. సో ఈయన పేరు మహాంత్ అంట. సో ఇతనికి వచ్చేసి 3 lakhs ఎబో ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకేనా. సూపర్ నాలెడ్జ్తో చేస్తే ఆ కిక్ వేరు. మీ నాలెడ్జ్కి నిజంగా మీరు తెలుగు వారు అవ్వడం మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. మీకు ఇంకా ఎంత మంచిగా ప్రాఫిట్స్ రావాలి. సో ఇదైతే సో మెయిన్ మీకు చూపించాల్సింది తిను 9PG4. సో అయితే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు లాస్ అంతా కవర్ అయ్యి చెప్పి స్క్రీన్ షాట్ మాత్రం చూపించకండి అని చెప్పి అన్నారు. సో చూపించట్లేదు. మెయిన్ ఇదే 9PG సార్ ఉన్నారా ఇన్ 3 days 10 lakh ప్రాఫిట్. సో నేను ఇప్పుడు తన లాస్ట్ 3 days ప్రాఫిట్స్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ 1,53,000, ఇక్కడేమో 5 lakhs, ఇక్కడ ఆల్మోస్ట్ 6 lakhs వేసుకోండి. ఇక్కడ 153, సో ఇక్కడ 1,12,000. సో ఆల్మోస్ట్ 10 lakhs దగ్గర తన ప్రాఫిట్స్ అయితే ఉన్నవి. 9PG4 తను చాలా వీఆర్ డూయింగ్ పార్టీ ఎట్ మై హోమ్ సార్. సో చాలా హ్యాపీగా ఉన్నాడు. తనకు ఏం లేదు, తను ఏం చెప్తున్నాడంటే సో మీరు ఇచ్చిన కాల్ అడ్డిగుడ్డిగా పెట్టేస్తాను సార్ అని చెప్పేసి నాకు చెప్పింది తను. ఓకేనా. సో వీళ్ళు మనకు టాప్ 3 అయితే ఉన్నారు. సో ఇవాళ మూర్తి సార్ గారు మళ్ళీ మనకు ఫేవరెట్ స్టూడెంట్ ఉంటారు. సో తను మళ్ళీ స్టార్ట్ చేశారు మనకు ట్రేడ్. సో ఇవాళ చెప్పారన్నమాట. నేను అడిగాను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చేయట్లేదు ఎందుకు సార్ అని చెప్పేసి అడిగితే సార్ ఏం చెప్పంటే డ్యూ టు అతను ఫారెన్కి వెళ్ళారంట వాళ్ళ కూతురు దగ్గరికి. టు ఎక్షన్ ఆఫ్ మై హౌస్ ఐఎమ్ నాట్ ట్రేడింగ్ సార్, 13 January ఐఎమ్ లీవింగ్ లండన్ అని చెప్పారు. సో తను ఇవాళ తను మా పొజిషన్ తీసుకున్నవి ఇవాళ చేశారంటే ఫ్రీగా ఉండి. సో 75,000 ప్రాఫిట్ అయితే తనకు వచ్చింది. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన నాలెడ్జ్ మనం చెప్పే నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి షేర్ కావడానికి కావాలంటే మీరు ఖచ్చితంగా అందరికి షేర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. లాజిక్ లేకుండా ట్రేడ్ తీసుకోకండి. లాజిక్ తోటి ట్రేడ్ తీసుకుంటే మీ పర్ఫెక్ట్ స్టాప్ లాస్ ఉంటుంది, ఎంట్రీ ఉంటుంది, సో టార్గెట్ కూడా ఉంటుంది. ఓకేనా. సో రేపు కాస్త బేరిష్ అయిపోయింది కాబట్టి సో ఫస్ట్ హాఫ్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎంట్రీ తీసుకోవడానికి పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటుంది తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.